హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం. మీరు ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై ఇలా చేసుకున్నారా? ఒక్కసారి ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు అసలు ఏ మాత్రం చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చిన్న సైజు కాకరకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. ఇలాంటి కాకరకాయలు అయితే చేదుండవు. మీరు ఎప్పుడైనా కాకరకాయలు తీసుకునేటప్పుడు కాకరకాయ మీద ఈ విధంగా వైట్గా ఉంటే అవి చేదు తక్కువగా ఉంటాయి. మొత్తం గ్రీన్ కలర్గా ఉంటే కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి. ఈసారి నుంచి చూసి తీసుకోండి. కాకరకాయ పైన మొత్తాన్ని చాకుతో ఈ విధంగా గిరేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా గిరేసుకుంటే సరిపోతుంది. కాకరకాయకి చాకుతో ఘాట్లు పెట్టేసుకుని దాని లోపల ఉన్న గింజలు ముదురుగా ఉంటే తీసేసి లేతగా ఉంటే అట్టి పెట్టేసుకోవచ్చు. ముదురుగా ఉన్న గింజలు వీడియోలో చూపించిన విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సీడ్స్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కాకరకాయలు మొత్తానికి ఈ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకుని దానిపైన మూత పెట్టుకుని ఒక 1/2 గంట నుంచి అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, చిన్న ముక్క ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుని రసం మొత్తం తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం పిండి పక్కన పెట్టుకుని కాకరకాయలను వేసుకుని 50% మగ్గేలాగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కాకరకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ కాకరకాయలని చల్లారి పెట్టుకోవాలి. కాకరకాయలు మొత్తం చల్లారిపోయిన తర్వాత దానిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కాకరకాయ మధ్యలోకి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అదే విధంగా అన్ని కాకరకాయల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసేయండి. ముందుగా మనం కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లో నుంచి కూరకు సరిపడా ఆయిల్ అట్టిపెట్టి మిగతాది తీసేసుకోండి. ఆ మిగిలిన ఆయిల్లోకి కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు కూడా వేసుకుని మొత్తం వేగేలాగా వేయించుకోవాలి. కాకరకాయలు రెండు వైపులా కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కాకరకాయల పైన మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకుని మొత్తం కలిసేలాగా 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఏ మాత్రం చేదుండదు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇలాంటి చిన్న కాకరకాయలతో అయితే కూర ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.